సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈ రోజు వీడియో వచ్చేసి టెక్ న్యూస్ అనమాట. టెక్ న్యూస్ హ్యాష్ట్యాగ్ నెంబర్ 13. సో గైస్ ముందుగా అయితే మనకి ఓపో నుంచి F21 Pro అనేది మనకి రిలీజ్ అయితే అయిపోయింది గైస్. దీంట్లో చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే మనకి దీంట్లో ఫోన్లో లభించాయి. అండ్ దీని ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద ఒక డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు నెక్స్ట్ వీడియో చూసుకోవచ్చు. అదేంటంటే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఈ మంత్లో రిలీజ్ అయిపోయేటివి. అండ్ గైస్ ఈ F21 Proలో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇవి ఇప్పుడు చూసుకున్నాం. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి మనకి దాని SoC స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అనమాట. 8GB ర్యామ్ తోటి అయితే మనకి ఫోన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత గైస్ 64MP + 2MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి వీళ్ళు పెట్టడం జరిగింది. 32MP సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ 4500 mAh బ్యాటరీ, చాలా తక్కువ చెప్పుకోవచ్చు బ్యాటరీ గురించి అయితే. 6.43 inches ఆఫ్ AMOLED డిస్ప్లే తోటి అయితే మనకి ఫోన్ లభిస్తుంది. 128GB స్టోరేజ్ కాబట్టి మనకి Android 12 వర్జన్లో మనకి OS రూపంలో అయితే మనకి ఫోన్ అనేది లభిస్తుంది. దీన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు బై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టెక్ న్యూస్ పాయింట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి A73 అనమాట. సో A73 ఇది కూడా స్పెసిఫికేషన్స్ ద్వారా చాలా మంచిగా ఉంది. అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ వచ్చేసి 778G అనమాట. 8GB ర్యామ్ తోటి ఉంటుంది. అండ్ 108MP వచ్చేసి ఫస్ట్ మెయిన్ కెమెరా, ఇంకా 12MP వచ్చేసి అల్ట్రా వైడ్, 5MP ఇంకా 5MP వచ్చేసి మైక్రో ఇంకా డెప్త్ సెన్సార్ కెమెరా అనమాట. సో ఆ తర్వాత 32MP అయితే ఫ్రంట్ కెమెరా ఉంటుంది, అంటే ఆ రేంజ్లో కాబట్టి. అండ్ 5000 mAh బ్యాటరీ అయితే ఉన్నది. 6.7 inches సూపర్ ఇంచ్ AMOLED ప్లస్ డిస్ప్లే తోటి అయితే ఈ ఫోన్ అనేది మనకి లభిస్తుంది. అండ్ 128GB స్టోరేజ్ ద్వారా మనకి Android 12 వర్జన్లో మనకి OS ద్వారా అయితే మనకి ఫోన్ అనేది అందుబాటులో ఉంటుంది. సో దీన్ని కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అక్కడికి వెళ్ళేసి మీరు బై చేస్తారు. థర్డ్ పాయింట్కి వెళ్ళిపోయాం. సో థర్డ్ పాయింట్ వచ్చేసి బోట్ ద్వారా అనమాట. సో బోట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇండియా మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి కంపెనీ ఇది. అండ్ దీంట్లో మనకి ఒక కొత్త ఎయిర్పాడ్స్ అనేది మనకి లభించడం జరిగింది. దాని పేరు వచ్చేసి 500 ANC అనమాట. సో మోడల్ పేరు 500 ANC అనే మోడల్ అయితే మనకి లభించాయి. అండ్ దీని అవుట్పుట్ కనుక మనం చూసుకుంటే చాలా అంటే చాలా అవసరం క్లాసీ లుక్ తోటి అయితే మనకి వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. ఇది వచ్చేసి అంటే మనకి 28 hours ఆఫ్ ఛార్జింగ్ లైఫ్ అయితే మనకి ఇస్తుందంట, బ్యాటరీ లైఫ్ ఇస్తుందంట. ఇట్స్ అవసరం కదా. అండ్ దీంట్లో ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అవి వచ్చేసి 8mm వచ్చేసి డ్రైవర్స్ అని పెట్టడం జరిగింది దీంట్లో. అండ్ 5.2 ఏదైతే ఉంటుందో బ్లూటూత్ ద్వారా మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఫోన్స్కే కానీ ఏ డివైస్కైనా కానీ. అండ్ ఆ తర్వాత గ్యాస్ మనకి తొందరగా డివైస్ పేర్ అవ్వాలంటే మనకి ఒక కనెక్షన్ మోడ్ కూడా అలాగా పెట్టడం జరిగింది, లైక్ ఇన్స్టెంట్ కనెక్షన్ మోడ్ లాగా పెట్టడం జరిగింది. అండ్ దాంతో మనం ఆ ఫ్యూచర్ తోటి త్వరగా పేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అట్ లాస్ట్ 35 decibels వరకు మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఫ్యూచర్ దీంట్లో పెట్టడం జరిగింది. అంటే లైక్ బయట సౌండ్స్ ఏవైతే వినిపించకుండా ఒక ఫ్యూచర్ని అయితే వాళ్ళు దీంట్లో పెట్టడం జరిగింది. రేట్ బడ్జెట్ 4000 కాబట్టి ఒక మంచి ఎయిర్పాడ్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు అనేది మనం అనుకోవచ్చు. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అక్కడికి వెళ్ళేసి మీరు ఇక గైస్ ఫోర్త్ పాయింట్కి వెళ్ళిపోదాం. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ముందు మీ ఫోన్లో ఉన్నటువంటి కొన్ని చెత్త యాప్స్ని డిలీట్ చేయండి మీరు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఏదైతే సైబర్ హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళు ఏకంగా ఇప్పుడైతే గూగుల్ ప్లే స్టోర్ ఏదైతే ఉందో దాన్నే టార్గెట్ చేసడం జరిగింది. అండ్ రీసెంట్గా నిన్ననే మనకి న్యూస్లో చూసుకున్నట్టయితే లైక్ వాళ్ళు ఏదైతే గూగుల్ ప్లే స్టోర్ ఉంటుందో దాన్ని ఒక ఫేక్ వెబ్సైట్ కనుక వాళ్ళు డిజైన్ చేసి అదే వెబ్సైట్ని వాళ్ళు గూగుల్లో SEO ద్వారా కన్వర్ట్ చేసి వాళ్ళు జనాలకి యూజ్ అయితే చేపిస్తున్నారు అనమాట. సో అప్పుడు జనాలు గుర్తుపట్టలేక ఏది పడుతుంది దాంట్లో క్లిక్ చేయడం ద్వారా వాళ్ళ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం హ్యాక్ అవుతుంది. అండ్ చాలామంది ట్రబుల్లో పడిపోతున్నారు. లైక్ ఒక 10 మందికి అయితే నిన్న జరగడం జరిగింది ఈ విధంగా అయితే. సో ఇందులోనే కొన్ని ఫేక్ యాప్స్ అయితే గూగుల్ దీన్ని గుర్తించి
అట్ లాస్ట్ ఆ యాప్స్ని వాళ్ళు బ్యాన్ అయితే చేయడం జరిగింది. సో ఆ 10 యాప్స్ ఒక లింక్స్ ఫోటో ఇక్కడ మీ డిస్ప్లేలో చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 4th పాయింట్. సో గైస్ లాస్ట్ పాయింట్ 5th పాయింట్ అనమాట. సో ఈ 5th పాయింట్ చాలా క్రూషియల్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ ఒక మంచి డిసిషన్ అనేది వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో అవిట్లో వాళ్ళ లావాదేవీలు అయితే ఉన్నాయో లైక్ చాలామంది ఏటీఎం ద్వారా అయితే వాళ్ళు మనీ తీస్తున్నారు. అందులో కారణంగానే చాలామందికి హ్యాకర్స్ అయితే చేస్తున్నారు, స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇందులో భాగంగానే చాలా మటుకు ఇప్పుడు ఈ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు రూపంలో కొంచెం ట్రబుల్ అవుతుంది. కాబట్టి ఆర్బీఐ ఏం చేసిందంటే ఇప్పుడు ఒక కొత్త ఫ్యూచర్ అనేది వాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా అయితే వాళ్ళు త్వరలో తీసుకురాబోతున్నారు. అది వచ్చేసి యూపీఐ పేమెంట్ మోడ్ అన్నమాట. అంటే మనకి ఇది ఏటీఎం కార్డ్ అనేది అసలు అవసరమే లేదు. ఏ విధంగా వాడుకోవచ్చు అంటే మనకి ఒకవేళ మనకి పేటిఎం లేదా గూగుల్ పే లేదా ఎలాంటి యాప్ అయినా మన ఫోన్లో ఉండని దాంట్లో మనం లాగిన్ అయి ఉన్నట్టయితే అదే బ్యాంక్ అకౌంట్ తోటి సో మనం ఆ ఒక యూపీఐ స్కానర్ ఏదైతే ఉంటుందో అది మనము ఏటీఎం మిషన్లో మనము సెర్చ్ అయితే చేసుకొని ఆ యూపీఐకి ఏదైతే కోడ్ ఉంటుందో మనం ఆ కోడ్ని స్కాన్ చేసినట్టయితే మనం అక్కడితోటి వితౌట్ ఎనీ ఏటీఎం కార్డ్ తోటి అయితే మనం మనీ అనేది విత్డ్రాల్ చేసుకునే అవకాశం అయితే ఆర్బీఐ మనకి త్వరలో తీసుకురాబోతుంది. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంకే కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంకే కావచ్చు, ఎస్బీఐ వాళ్ళకైతే ఇది ఈరోజే ఈ కొత్త ఫ్యూచర్ అనేది వాళ్ళు అప్డేట్ అయితే చేయడం జరిగింది. త్వరలో ఈ ప్రతి ఒక్క బ్యాంక్ కూడా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.